కుకట్పల్లి ఇస్కాన్ టెంపుల్ వారి సౌజన్యంతో ఈ నెల 10న దేవరకొండకు వేచేయనున్న పూరి జగన్నాథ్ శ్రీకృష్ణ రథయాత్ర రావడం మన అందరి అదృష్టమని దేవరకొండ పట్టణానికి చెందిన కుంచకూరి లక్ష్మీరాము అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆమె తన సహచర మహిళలతో కలిసి ఆహ్వానం పలుకుతూ పాట రూపంలో ఆహ్వానం పలికింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడితో పాటు ముక్కోటి దేవతలు నిక్షిప్తమైనటువంటి రథయాత్ర దేవరకొండకు వేచేయుచుండడంతో ఆ యొక్క రథయాత్రను మనమందరం వీక్షించి పునీతులు కావాలని ఆమె తెలియజేశారు. ఈ విశిష్టమైనటువంటి మహాకార్యంలో భక్తులందరూ అత్యధికంగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. విశేషమైనటువంటి భక్తులు హాజరవుతున్నటువంటి పూరి జగన్నాథ్ శ్రీకృష్ణ రథయాత్రలో భాగస్వామ్యం అవుతూనే మన సనాతన హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ప్రతి ఒక్కరూ ఇలాంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాల్లో భాగం కావాలని ఆమె తెలిపారు. ఒరిస్సా రాష్ట్రం నుండి బయలుదేరినటువంటి ఆ యొక్క రథయాత్రను చూడడంతో పాటు మంగళహారతిలో సైతం విశేషంగా పాల్గొనని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మహిళా భక్తురాలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి పాట రూపంలో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుంచకూరు లక్ష్మి, రాము, తడక మల్లలక్ష్మి, భిక్షమయ్య, బండారు పుష్ప, జగదీశ్వర్, వాస గిరిజ, కోటేశ్వర్, సముద్రాల అమృత శ్రీనివాస్, పందిరి కళావతి తానిష, బురుగు అండాలు రామకృష్ణ, జూలూరు జ్యోతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జూలై 10న మన దేవరకొండలో జగన్నాథ రథయాత్ర జరగబోతుంది. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు జగన్నాథుని రూపంలో బలరామ సుభద్ర సమేతమై విచ్చేస్తున్నారు. అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఈ ప్రోగ్రాంలో మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఆ స్వామివారి ఆశీస్సులు సంపూర్ణంగా పొందుతారని ఆశిస్తున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తున్నాడు అంటే ముక్కోటి దేవతలందరూ ఆయన్ని ఫాలో అవ్వాల్సిందే. సో ఆ సంతోషాన్ని మేము మాటలో కంటే పాటలో పంచుకోవాలనుకుంటున్నాం మీతో. మీరందరూ కూడా వస్తారని మాత్రం నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాను. నా ఎక్స్పెక్టేషన్స్ రాంగ్ కావని కూడా మీరు ప్రూవ్ చేస్తారని నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మీకు హాయ్ చెప్తున్నాను. చెప్పాను కదా ఇందాకనే, రథయాత్ర గురించి మా స్పందన మాటలో కంటే పాటలోనే మేము చెప్పాలనుకుంటున్నాం. మరి మా ఉత్సాహం మీకు కూడా ఉత్సాహం అని నాకు తెలుసు. సో మేము స్టార్ట్ చేయబోతున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ.